మన ప్రభుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పేరిట అందరికీ వందనాలు. యవనస్తుల కూడికకై పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానిద్దాం. మనం అనేక సార్లు విని ఉంటాము, మరొకసారి జ్ఞప్తికి చేసుకుందాం. యవనస్తులు గురించి కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల నుంచి ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 వచనం. బాలురు సొమ్ముసులెదురు అలయెదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుని సహాయంగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మీ పరిశుద్ధ లేఖనాల నుంచి ప్రభు యవనస్తుల గురించి కొన్ని మాటలు దయచేయమని, ప్రభు యవనస్తులు ఏ విధంగా మరి నీ వాక్య ప్రకారం జీవించాలో, మరి ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు మాకు దయచేస్తారని, కృప చూపించమని, కనికరించమని ప్రభా. నేను మట్టివాడను ప్రభా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, కృప చూపించమని అనుకుంటాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా సహాయం దయచేయమని, మీ మాటలను నోటి ద్వారా పలికించమని ప్రభా. వినేవారికి చెప్పేటువంటి నాకు కూడా ఆశీర్వదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 30 నుంచి 31 వచనాలకు మనం చూస్తే, బాలురు సొమ్ముసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. బాలురు సొమ్ముసిల్లే వారుగా ఉంటున్నారంట, అంటే మూర్చిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. అలయుదురు అంటే అలిసిపోయేటువంటి వారుగా, మరి శక్తిని కోల్పోయేటువంటి వారిగా ఉంటున్నారని. యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు, యవనస్తులు తప్పకుండా పడిపోయేవారుగా, అంటే తప్పిపోయేవారుగా, త్రొట్టిల్లేవారుగా ఉందరని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని కొరకు, యెహోవా కొరకు లేదా తండ్రి అయినటువంటి దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందేవారుగా ఉంటారు. దేవుని కొరకు ఎదురు చూచేటువంటి వారు మరి నూతన బలాన్ని పొందేవారుగా ఉంటారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ పక్షిరాజులు ఏ విధంగా అయితే ఆకాశము ఎత్తైన స్థలాలకి వెళ్ళి మరి విహరిస్తూ హాయిగా, సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా తమ యొక్క రెక్కలు చాపి మరి ఎగిరేటివిగా ఉంటాయి పక్షిరాజులు. మరి ఆ విధంగా మరి వారు మరి దేవుని యందు ఎదురు చూచగలిగినటువంటి వారు నూతన బలాన్ని పొంది ఆ విధంగా పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగిరేవారుగా ఉంటారని చెప్పి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. ఇంకా వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక పడిపోదురు. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు ఇంకా వారు అలిసేటువంటి వారిగా ఉండరు, వారి శక్తిని కోల్పోయినటువంటి వారుగా ఉండరు. వారు సొమ్మసిల్లక అంటే వారు మూర్ఛపోక మరి నడిచిపోయేటువంటి వారుగా ఉంటారని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవుచ్చిస్తున్నాయి. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసేటి వారు ఆ విధంగా నూతన బలాన్ని, కొత్త శక్తిని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త సంతోషాన్ని కలిగి పక్షిరాజులు ఏ విధంగా ఎగరగలుగుతున్నాయో పైకి, ఆకాశము పైకి వెళ్ళి ఆ విధంగా మరి ఆకాశంలోకి వెళ్ళి మరి భూమి నుండి ఎంతో ఎత్తులో పోయి ఉల్లాసంగా ఎగిరే విధంగా ఉంటున్నాయి కదా. ఆ విధంగా మరి దేవుని కొరకు ఎదురు చూసేటువంటి వారు మరి అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురని చెప్పి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు. అంటే జనులు అనేటువంటి వారు ఎలా ఉన్నారంటే, ఇశ్రాయేలు యొక్క జనులు ఏ విధంగా ఉన్నారంటే వారు భక్తిహీనులు, దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు దుర్భాషలాడును, కాబట్టి ప్రభు వారి యవనులను చూసి సంతోషింపాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క జనులు భక్తిహీనత కలిగి దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు కూడా దుర్భాషలాడేదిగా ఉంటుంది. కాబట్టి ప్రభు వారి యొక్క మరి యవనులను చూసి సంతోషపడేవాడుగా లేడు. వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను, వారి విధవరాండ్రి ఎందైనను జాలిపడడు. కాబట్టి ప్రభు అయినటువంటి దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని వారైనా సరే, లేదా విధవరాండ్రైనా సరే, వారి పట్ల మరి దేవుడు జాలిపడేవాడుగా లేడు.
మరి ఎందుకంటే వారు దుర్భాషలాడేవారుగా, మరి దుర్మార్గులై దేవుని పట్ల భక్తి కలిగిన వారుగా లేరు కాబట్టి, మరి అంతేకాకుండా వారి యవనులు కూడా మరి ఆ విధంగా ఉన్నారు కాబట్టి, దుర్మార్గత కలిగి ఉన్నారు కాబట్టి వారి పట్ల దేవుడు సంతోషించేవాడుగా లేడు. ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహు ఇంకా చాపబడి ఉన్నది. ఇంకా ఇలా జరిగినప్పటికీ కూడా అంటే మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క జనులు భక్తిహీనత, దుర్మార్గత కలిగి దుర్భాషలు ఆడేవారుగా, దేవుని మరిచినటువంటి వారుగా వారి యవనస్తులు కూడా ఆ విధంగా ఉండడం వల్ల మరి దేవునికి వారి పట్ల ఇంకా కోపము చల్లారలేదు. ఆయన యొక్క బాహు ఇంకా చాపబడి ఉన్నది. ఆయన యొక్క బాహు ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాంగం మీద మరి కోపం తీర్చుకున్నట్టుకు ఆయన యొక్క బాహు చాపబడి ఉన్నదని చెప్పి ఇక్కడ యెషయా ప్రవక్త ప్రవచించేవాడుగా ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు యొక్క ప్రజలు, ఇశ్రాయేలు యొక్క జనులు లేదా ప్రజలు దేవుని యొక్క ఎందు భక్తి లేకున్నట్ల భక్తిహీనత కలిగి దుర్మార్గముగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడేవారుగా ఉంటున్నారు. వారి యవనులు కూడా అదే విధంగా ఉండడం వల్ల దేవుడు వారి పట్ల సంతోషాన్ని చూపించేవాడుగా లేడు అని చెప్పి ఇక్కడ మరి యెషయా ప్రవక్త రాస్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడిమోయట నరునికి మేలు, యవన కాలమున కాడిమోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఆ కాడిని వాని మీద మోపినవాడు యెహోవాయే. అంటే దేవుని యొక్క కాడిని యవన కాలమున మోయట నరునికి ఎంతో మేలు. ఆ కాడిని మోపినటువంటి వాడు దేవుడే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను. కాబట్టి అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలను. అంటే షియోనులో మౌనం ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అని రాయబడినట్టు మరి ఆ యవనుడు మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అని మరి పరిశుద్ధ లేఖనం చెల్లిస్తుంది. కాబట్టి యవన కాలమున కాడి మోయుట నరునికి ఎంతో మేలు. ఆ కాడిని మోపినవాడు మరి దేవుడైనటువంటి యెహోవాయే. నిరీక్షణ ఆధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునేవాడు. నిరీక్షణకు ఆధారం అంటే అతడు దేని గురించి నిరీక్షిస్తున్నాడో అది దానికి ఆధారం కలుగుతుందేమని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలనని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. అంటే అతడు తన యొక్క నిరీక్షణకు ఆధారం ఏమన్నా దొరుకుతుందో అని చెప్పి బూడిదలో, అంటే బూడిద దేనికి గుర్తంటే అది మరి తగ్గింపునకు ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. కాబట్టి అతడు ప్రార్థన చేస్తూ తన నిరీక్షించేటువంటి మరి ఆ నిరీక్షణకు ఆధారము కలుగుతుంది అన్నటువంటి విధంగా మరి బూడిదలో మూతి పెట్టుకొని అంటే ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థన చేసేవాడుగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ గమనించండి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను సాత్వికమైనటువంటి మృదువైన స్వభావం కలిగినటువంటి వాడిని, నెమ్మదైనటువంటి స్వభావం కలిగిన వాడిని, దీన మనస్సు గలవాడు అంటే తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి వాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. కాబట్టి మీరు నా యుద్ధ మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ మీరు నేర్చుకొని అప్పుడు మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుందని చెప్పి, విశ్రాంతి కలుగుతుందని చెప్పి దేవుడు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడును కాబట్టి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. మరి ఏలైనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నది. నా కాడి ఎలా ఉన్నాయంటే అవి సులువుగాను మరి నా భారం తేలికగాను ఉన్నవి అని చెప్పి ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు సెలవిస్తున్నారు. నా కాడి సులువుగాను భారం లేక తేలికగా ఉందని చెప్పి ఆయన సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నరునికి మరి దేవుని యొక్క కాడి మోసుకున్నట్టు నరునికి ఎంతో మేలు. మరి ఆ విధంగా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి యవనుడు మరి యవన కాలముల నుండే ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించేటువంటి భారాన్ని, కాడిని మోసుకొని
మోసుకునేవాడుగా ఉండాలని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి నా కాడి సులువు భారము తేలికగా ఉంటుందని చెప్పి ఆయన సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి యవన కాలంలో మరి దేవునికి ఏ విధంగా మరి సమర్పించుకున్నారు తమ యొక్క జీవితాలను అని చెప్పి, లేదా యవన కాలంలో దేవుని పట్ల వారు ఏ విధంగా భక్తి కలిగి ఉన్నారా లేదా అనేటువంటి అంశాలను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక 2 యవనస్తుల గురించి మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిసారిగా యెహోషువ మరి దేవునికి లేదా మోషేకు పరిచారకుడుగా ఉంటూ ఇశ్రాయేల్ ప్రజల యొక్క జనాంగాన్ని మోసే నడిపిస్తుంటే మరి ఆయనకు సహాయం చేసేవాడుగా మరి యెహోషువ ఉన్నాడు. యెహోషువకి యొక్క మొట్టమొదటి పేరు వచ్చేసి హోషే అనే పేరును మరి మోషే అనేటువంటి నాయకుడు మరి అతనికి యెహోషువ అని పేరు పెట్టడము జరిగింది. మరి ఇశ్రాయేల్ ప్రజలను, ఇశ్రాయేల్ జనాంగాన్ని మరి దాదాపు 6 లక్షల మందిని మరి నడిపించుకుంటూ వస్తున్నప్పుడు మరి యెహోషువ అప్పుడు యవన ప్రాయంలో ఉంటూ మరి యవనస్తుడిగా ఉంటూ మరి మోషే వెంట ఇశ్రాయేలును నడిపించుటలో సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. మరి అంతేకాకుండా మోషే వృద్ధుడైన తర్వాత దేవుడు మరి యెహోషువను అభిషేకించిన వాడుగా ఇశ్రాయేల్ యొక్క జనాంగాన్ని నడిపించే నాయకునిగా లేదా ఇశ్రాయేల్ పట్ల యుద్ధాలు చేయుట కొరకు ఆయన్ని ఏర్పరచుకున్న వాడుగా ఉంటున్నాడు. మోషే మరి ఐగుప్తు దాసత్వం నుండి మరి అరణ్యంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించగా, ఇక అదైన తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత మరి అన్ని జనులతో యుద్ధాలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక మోషే యొక్క నాయకత్వం నుండి యుద్ధాలు చేసే యుద్ధ వీరుడు మరి సైన్యాధిపతి అయినటువంటి పరిచారకుడైనటువంటి యెహోషువకు దేవుడు నాయకత్వాన్ని అప్పచెప్పిన వాడుగా ఉంటున్నాడు. మరి యెహోషువ దేవుని యొక్క ప్రజల తరపున దేవుని సహాయముతో అనేక యుద్ధాలను చేస్తూ శత్రువులను సంహరిస్తూ మరి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆనాడు అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి కానాను దేశాన్ని మరి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు మరి ఆయన వంతులు చీట్లు వేసి వంతులు సరిగా వంతులు మాదిరి ఆయన మరి పంచిపెట్టిన వాడుగా యెహోషువ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆనాడు మరి మోషే వేగుల వారిని పంపించినప్పుడు గోత్రానికి ఒక్కొక్కరిని ప్రధానులలో ఒక్కొక్కరిని పంపించినప్పుడు 10 మంది మరి తప్పుడు సమాచారాన్ని తీసుకొస్తే 2 యూదా గోత్రంకు సంబంధించినటువంటి యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు మరి మనష్షే గోత్రానికి చెందినటువంటి నూను కుమారుడైనటువంటి యెహోషువ వారు యథార్థమైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చి మరి మోషేకి తెలియపరిచిన వారుగా ఉంటున్నారు. మరి ఆ విధంగా ఆ 10 మంది కూడా మరి వేగుల వారు అక్కడ ఉన్నటువంటి అన్యులు, వారు బలాత్కారులు, అనాకీలైనటువంటి నెపీలు ఉన్నారు. వారి దృష్టికి మేము విడతలపై ఉంటుంది, మా దృష్టికి కూడా మేము విడతలపై ఉంటుంది, వారిని మనం జయించలేము అని చెప్పి మరి వారు అబద్ధపు మాటలు చెప్పినప్పుడు మరి ఈ 2 యోషువను మరియు కాలేబు మరి ఉన్నటువంటి విషయాన్ని యథార్థంగా మోషేకి సమాచారాన్ని తెలిపిన వారుగా ఉంటున్నారు. ఆ తర్వాత మరి కానాను చేరినటువంటి మొదటి తరంలో ఉన్నటువంటి వారు మరి పెద్దలందరూ మరణిస్తే మరి ఆ 40 సంవత్సరంలో అరణ్యంలో మరి 2 మాత్రమే కానానును పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేరిన వారు. అందులో మొదటి వ్యక్తి మరి యెహోషువను మరియు కాలేబును 2 మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశాన్ని చేరిన వారుగా ఉంటాడు. కాబట్టి యెహోషువ మరి యవనస్తుడుగా వచ్చాడు దేవుని పరిచర్యకు, దేవుని యొక్క ఇశ్రాయేల్ ప్రజల యొక్క వెంబడి. మరి ముసలివాడైనప్పుడు కూడా తాను ఎంతో బలం కలిగిన వాడుగా మరి అనేక యుద్ధాలు చేసేవాడుగా ఇశ్రాయేల్ ప్రజలను సంరక్షిస్తూ భూలోక సంబంధమైనటువంటి రక్షణను కల్పించేవాడుగా దేవుని సహాయంతో ఆయన ముందుకు సాగేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి అన్యజనులను మరి శత్రువులను మరి ఇశ్రాయేల్ ప్రజల చేత జయింపజేసుట కొరకు ఆయన సూర్యుని గిబియోనులోను చంద్రుని అయ్యలోను నిలవమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువ యొక్క ప్రార్థనని విని ఒక రోజంతటా సూర్యచంద్రుడు మరి కదలకుండా మరి సూర్యుడు మధ్య ఆకాశంలో నిలబడినట్లు మరి యెహోషువ యొక్క మాటను విని సూర్యచంద్రులు కదలకుండా మరి నిలబెట్టిన వాడుగా దేవుడు ఉన్నాడు. ఆ విధంగా ఒక నరుని మాట విని సూర్యచంద్రులను మరి నడవకుండా ఒక రోజంతా మరి నిలబెట్టినటువంటి విషయం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు జరగలేదు. మరి ఈ విధంగా యెహోషువ మరి ఎంతో దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు.
అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలు మరి నిజమైన దేవుడు, రక్షించినటువంటి దేవుడు, బానిసత్వం నుండి ఎర్ర సముద్రాన్ని మరి 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించినటువంటి దేవుణ్ణి, యోర్దాను నదిని దాటించి స్వాస్థ్యం పంచిపెట్టినటువంటి దేవుణ్ణి మరిచిపోయి అన్య దేవతను పూజించినప్పుడు మరి యెహోషువ అయితే, మీరు ఎవరిని పూజించినా ఏమో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదమని నిక్కచ్చిగా మరి యథార్థముగా దేవుణ్ణి సేవించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి చివరి వరకు జీవించిన వాడుగా, యవన ప్రాయంలో నుండి దేవుణ్ణి నమ్ముకొని జీవించిన వాడుగా, చివరి వరకు ఆయన మరి దేవుని పట్ల ఎంతో భక్తి కలిగి జీవించిన వాడుగా ఉంటున్నాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయం 4వ వచనం. గమనించండి, ఇక్కడ చూడుడి, యోర్దాను మొదలుకుని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రంలో స్వాస్థ్యముల మధ్య మిగిలిన ఈ జనముల దేశం మీకు 100 చీట్ల వలన పంచిపెట్టింది. కాబట్టి దేవుని దయ వలన మరి ఏ ప్రజలనైతే నాశనం చేసి సమస్తమును స్వాధీనం చేసుకున్నవన్నిటిని కూడా మీ వంతుల ప్రకారం చీట్లు వేసి పంచిపెట్టిందని చెప్పి యెహోషువ ఇక్కడ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా 24వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదురో, నది అద్దరన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో, అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకునుడి. మరి యెహోవాను సేవించుటకి మీకు కీడని తెలిస్తే మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరన ఉన్నటువంటి మీ పితరులు సేవించినటువంటి దేవతలను సేవించెదరో, అమోరీల దేవతలను సేవించెదరో మీరే కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమను. ఎవరిని సేవింప కోరుకొనినను, మీరు ఎవరిని సేవించినా, ఎవరిని పూజించినా, ఎవరిని ఆరాధించినా నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించదమని చెప్పి మరి యెహోషువ సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యెహోషువ ఎంతో దేవుని భయభక్తులు కలిగి నిష్ఠ కలిగి మరి దేవుణ్ణి సేవించిన వాడుగా, ఆరాధించిన వాడుగా, దేవుణ్ణి వెంబడించిన వాడుగా, మరి చివరి క్షణం వరకు ఆయనందు భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఉంటున్నాడని చెప్పి మనకి ఇక్కడ విషయము అర్థమవుతుంది. కాబట్టి యవన ప్రాయం మొదలుకొని చివరి వరకు మరి యెహోషువ మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత రెండవ వ్యక్తిగా మనము మరి ఈ యెహోషువ మరి ఎవరంటే, ఈయన కూడా మోషేకు లేదా దేవునికి పరిచారకుడుగా ఉన్నటువంటి, అంటే దేవుని యొక్క పని చేసేటువంటి ఒక పరిచారకుడు. మరి రెండవ వ్యక్తిగా యరొబాము కూడా మరి ఇశ్రాయేలు ప్రజల 3వ రాజు అయినటువంటి మరి సొలొమోనుకు పరిచారకుడుగా దాసుడుగా ఉన్నాడు యరొబాము ఎవరంటే నెబాతు యొక్క కుమారుడు మరి యరొబాము ఏ వంశానికి చెందినవాడంటే మరి ఎఫ్రాయిము వంశానికి చెందినటువంటి వాడు. మరి యెహోషువ ఏ వంశానికి చెందినవాడంటే మనష్షే గోత్రానికి చెందినటువంటి వాడు. మరి వీరిద్దరు కూడా మరి అన్నదమ్ముల వంశానికి, యోసేపు కుమారులైనటువంటి మనష్షే, ఎఫ్రాయిము యొక్క గోత్రాలకు చెందినటువంటి వారు. అంటే యెహోషువ వచ్చేసి మనష్షే గోత్రానికి చెందినవాడు, మరి యరొబాము వచ్చేసి ఎఫ్రాయిము యొక్క గోత్రానికి చెందినవాడు. మరి యరొబాము నెబాతు కుమారుడుగా ఉన్నాడు. మరి అహియా అనేటువంటి ప్రవక్త యరొబాముకు మరి ఒక కొత్త అంగి వేసుకుని వచ్చి చింపి 12 పీలికలు చింపి 10 పీలికలు నీకు ఇచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలకు 10 గోత్రాలను నువ్వు పరిపాలించుము, నిన్ను రాజుగా యెహోవా దేవుడు చేయాలనుకున్నాడని చెప్పినప్పుడు మరి ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క 10 గోత్రాలకు మరి యరొబాము రాజుగా పట్టాభిషేకం జరిగింది. మరి యూదా గోత్రానికి వచ్చేసి మరి సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము మరి రాజుగా పట్టాభిషేకము చేయడం జరిగింది. అయితే ఈ యరొబాము మరి ఎక్కడ తను యెరూషలేముకు పోయి ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే నిజమైనటువంటి రాజును రెహబామును గుర్తించి నన్ను ఎక్కడ చంపుతారనే ఉద్దేశంతో యరొబాము మరి ఇక్కడ
4 తప్పులు చేసిన వాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటికి మరి ఆయన దాను బేతేలులో 2 బంగారు దూడలను చేయించి ఇవే మిమ్మల్ని మరి ఐగుప్తు దాసత్వం నుండి విడిపించినటువంటి దేవతలు ఇవే అని చెప్పి వాటిని పూజించమని చెప్పేవాడుగా ఉంటున్నాడు. రెండవదిగా మరి ఎత్తైన స్థలాలను ఉన్నత స్థలాలను స్థాపించి వాటికి యాజకులను అంటే లేవి గోత్రం వారిని కాకున్నట్లట వేరే మరి యాజకులను ఏర్పాటు చేసిన వాడుగా ఉంటున్నాడు. ఇక అంతేకాకుండా మరి బలులు అర్పించుట కొరకు బలిపీఠాన్ని తానే ఎక్కినవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా యెరొబాము మరి 4 తప్పులు చేసిన వాడుగా ఉంటున్నాడు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 26 నుంచి 40 వచనాల వరకు మనం గమనిస్తే మరి ఇక్కడ ఈయన యెరొబాము మరి సొలొమోను యొక్క దాసుడు అనేటువంటి విషయాలు ఆయన ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడనే విషయము మనకు ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత 12వ అధ్యాయము మరి 12వ అధ్యాయంలో మనం గమనిస్తే 12వ అధ్యాయము 25 నుంచి 33వ వచనాల వరకు మనం గమనిస్తే యెరొబాము చేసినటువంటి తప్పులు మనకు తెలియస్తాయి. యెరొబాము మొదటి తప్పుగా 2 బంగారు దూడలను చేయించి ఇవే మీకు ఐగుప్తు నుంచి మిమ్మల్ని మరి ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు అని చెప్పి వాటిని ఆరాధింపజేసేవాడుగా ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఒకటి బేతేలులోను ఒకటి దానులోను వాటిని ఉంచినవాడుగా ఉంటున్నాడు. ఇక రెండవ తప్పు వచ్చేసి మరి అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరములుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత స్థలాల మీద మందిరాలను కట్టించిన వాడుగా ఉంటున్నాడు. ఉన్నత స్థలాలలో మరి యెరూషలేములో మాత్రమే దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. అయితే ఉన్నత స్థలాలను ఏర్పాటు చేసి వాటిని మందిరాలుగా ఏర్పరచడం జరిగింది. మూడవదిగా వాటిలో లేవీలు కానటువంటి సాధారణ జనాలను యాజకులుగా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయటకు తానే బలిపీఠమును ఎక్కినవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నేబాతు కుమారుడైనటువంటి యరొబాము మరి పరిచారకుడుగా ఉంటూ ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా అంటే ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోయినప్పుడు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజుగా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ నీవు దావీదు వలె యథార్థవంతుడిగా జీవించాలి, నిన్ను రాజుగా చేస్తున్నానని చెప్పి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మీరి మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలను విగ్రహారాధన వైపు మళ్లించి వారి నాశనానికి వారి పాపానికి గురి అయ్యేవారిగా యెరొబాము చేసి 4 తప్పులు చేసిన వాడుగా ఉంటున్నాడు. అందును బట్టి మరి యెరొబామును దేవుడు శిక్షించేవాడుగా ఉంటున్నాడు. మరి అయితే ఇక్కడ గమనించండి, యోషువ పరిచారకుడే, యెరొబాము పరిచారకుడే. మరి యోషువ మరి యవనస్తుడే, యెరొబాము కూడా యవనస్తుడు, బలవంతుడై ఉన్నాడు. బలవంతుడై ఉండటం ద్వారా మరి సొలొమోను యోసేపు గోత్రికులు పనిచేసేటటువంటి వారికి అధికారిగా ఈయన నియమించడము జరిగింది. మరి యెరొబాము బలవంతుడుగా ఉన్నాడు, మరి యోషువ కూడా బలవంతుడుగా ఉన్నాడు. ఇద్దరు కూడా పరిచారకులే, ఇద్దరు కూడా యోసేపు యొక్క కుమారుల యొక్క వంశానికి చెందినటువంటి వారే. మరి యోసేపు ఫలించేటి కొమ్మ అని చెప్పి రాయబడింది కదా. మరి అలాంటి యోసేపు కుమారుల యొక్క వంశంలో జన్మించిన వారు ఇద్దరిలో ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉంటున్నాడు. ఇంకొకటి వచ్చేసి యెరొబాము దేవుని యందు భయభక్తులు విడిచిపోయి తన ఇష్టానుసారముగా జీవిస్తూ రాజుగా చేసినటువంటి దేవుణ్ణి మరిచిపోయి ఇశ్రాయేల్ యొక్క జనాంగాన్ని విగ్రహారాధన వైపు మళ్లించేవాడుగా ఉంటున్నాడు. మరి ఇదే విధంగా పాపాలు చేసి తన యొక్క పాపానికి తగినటువంటి శిక్షను లేదా మూల్యాన్ని మరి పొందినవాడుగా ఉంటున్నాడని చెప్పి మనం పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఆ విధంగా యెహోషువని పోలి మనం నడుచుకునేవారుగా ఉండాలి తప్ప మరి యెరొబాముని పోలి నడుచుకునేవారుగా మనము దేవుని యందు భయభక్తులు విడిన వారుగా ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం.
ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలను విశ్వాసములను పవిత్రులను విశ్వాసులకు మాదిరిగా ఉండవు. కాబట్టి నీ యవనమును బట్టి నీకు యవ్వనముంది బలముందని చెప్పి మరి నిన్ను ఇతరులు తృణీకరించే విధంగా ప్రవర్తింపకుండా మాటలలోను ప్రవర్తనలోను యవన కాలంలో ఉన్నప్పుడు మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలను విశ్వాసములను పవిత్రతలను విశ్వాసులకు మాదిరిగా జీవించేవారుగా యవనస్తులు ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను వచ్చు వరకు చదువుటేందును హెచ్చరించుటేందును బోధించుటేందును జాగ్రత్తగా ఉన్నాను. అపోస్తులైన పౌలు తిమోతికి మొదటి పత్రిక వస్తూ నేను వచ్చే వరకు చదువుటేందును హెచ్చరించుటేందును అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుటేందును హెచ్చరించుటేందును అంటే ఒకరికొకరు హెచ్చరించుకుంటేందును ఒకరికొకరు బోధించుకుంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆయన మరి రాసేవాడుగా ఉంటున్నాడు. 14వ వచనం, పెద్దల అత్తనిక్షేపం చేయగా ప్రవచనము మూలంలో నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును ఆలస్యము చేయవు. కాబట్టి పెద్దలు హస్తనిక్షేపం చేయబడిన తర్వాత అంటే పెద్దలు నిన్ను దీవించి ఆశీర్వదించిన తర్వాత ప్రవచనములుగా నీకు అనుగ్రహింపనేదో నీలో ఉన్నటువంటి ఆ వరాన్ని నీవు అలక్ష్యము చేయకుండా అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని నీవు ఉపయోగించుకునేవాడుగా ఆ వరాన్ని దేవుని పరిచర్యకు వాడుకునేవాడుగా ఉండాలని చెప్పి అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధన చేయు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని ఆ వరం ద్వారా నీ యొక్క అభివృద్ధిని అందరూ గుర్తించేవారుగా మరి దేవుని కొరికే వాడబడేవారుగా ఉండాలని చెప్పి మరి అపోస్తలుడైన పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటాడు. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందువు. కాబట్టి నిన్ను గురించి నీ గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు చెప్పేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, అవి దేవుని మాటలా కాదా, మరి నీ ప్రవర్తన ఎలా ఉంది అనేటువంటి విషయాలను నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండు. వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధన వినువారిని రక్షించుకోదు. కాబట్టి నీ మాటలకు నీ ప్రవర్తన బట్టి నీ ప్రేమను బట్టి నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా మరి నీ బోధ వినేటువంటి వారిని కూడా నువ్వు రక్షించుకునేవాడిగా యవనుడు అయినటువంటి నీవు ఆ విధంగా నీ యవన కాలంలో నీవు ఉండాలని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యవనుగా ఉంటూ బలం ఉందని శక్తి ఉందని చెప్పి బలహీనులను కించపరిచేవాడుగా శక్తి లేని వారిని అవమానపరిచేవాడుగా వండుకున్నట్ల వారి పట్ల ప్రేమను కలిగి దయ కలిగి సత్ప్రవర్తన కలిగి పవిత్రతలో విశ్వాసంలో మరి మాటలలోనూ ప్రవర్తన అన్నిట్లోనూ మరి విశ్వాసులకు మాదిరిగా జీవించేవాడుగా యవనస్తులు ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. తీతుకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును పంచివారనై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారనై ఉండవాలని బోధించుము. కాబట్టి యవన స్త్రీలు భర్తలను పిల్లలను మరి ప్రేమగా చూసుకుంటూ స్వస్థబుద్ధి గలవారిని పవిత్రంగా ఉంటూ ఇంట ఉండి పని చేసుకుని వారిని మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పి మంచి ఉపదేశము చేయవారనే ఉండేవారు. కాబట్టి మరి యవన స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే తమ భర్తలను పిల్లలను ప్రేమించేవారుగా వారి సక్రమమైన పద్ధతిలో పెంచేవారుగా మంచివారిగా ఉండి మరి మంచి ఉపదేశమును బోధించేటువంటి వారుగా ఉండాలని చెప్పి ఇక్కడ మరి తీతుకు పౌలు రాసేవాడుగా ఉంటున్నాడు. అటువలనే స్వస్థబుద్ధి గలవారే ఉండవలనని యవన పురుషులను హెచ్చరం. మరి యవన పురుషులు కూడా స్వస్థబుద్ధి కలిగిన వారై ఉండాలని అంటే ఎటువంటి పాప చింతన లేకున్నట్ల స్వస్థబుద్ధి కలిగిన వారై ఉండాలని చెప్పి పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాటలు ఏదియు చెప్పనేరుక చిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకో. పరపక్షం అంటే మనకు ఎదురు పక్షములో మన శత్రువైనటువంటి వాడు మన మీద ఏ విధమైనటువంటి దోషాలను నెపాలను మోపకూడనట్లు మనం మా సత్కార్య విషయములపై మరి మాదిరిగా కనపరుచుకునే నిమిత్తము మరి నీవు చిగ్గుపడుకున్నట్ల మంచి ప్రవర్తన గలవాడై జీవించాలని చెప్పి ఇక్కడ పౌలు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. నీ ఉపదేశం మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరుపాక్షమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవాలి. కాబట్టి నీ ఉపదేశం ఎలా ఉండాలంటే మాన్యం మంచిదై
మరి నిరుపాక్షేపం అంటే ఏ విధమైన ఆక్షేపణ లేకున్నట్లు హితవాక్యం మంచి వాక్యముతో కూడినదై ఉండాలి. కాబట్టి నువ్వు చెప్పేటువంటి ఉపదేశం లేదా మాటలు సందేశం ఎలా ఉండాలంటే ఎటువంటి ఆక్షేపణ లేనటువంటిది గాను, మరి మాన్యమైనది అంటే మంచిదైనది గాను, గౌరవించబడేది గాను, మరి హితవాక్యముతో అంటే మంచి వాక్యములతో మంచి చెప్పేటువంటిది అదే మంచి చెప్పిన దానితో కూడినదై నీ యొక్క బోధ ఉండాలని చెప్పి ఇక్కడ మరి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయచ్చు. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారని చెప్పి ఇక్కడ మరి అపోస్తుడైనటువంటి యోహాను రాస్తున్నాడు. కాబట్టి యవనస్తులైనటువంటి వారు వారి యవనేచ్ఛల నుండి పారిపోయి ప్రార్థన చేయవారితో ఉండుడే అని చెప్పినటువంటి వాక్య ప్రకారం యవనస్తులు వారి యవనేచ్ఛలన్నింటినీ తీసివేసి మరి దుష్టిని జయించేవారుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. చిన్నపిల్లల వారా, మీరు ఈ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు కనుక మీకు ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుంది. యవనస్తులారా, మీరు బలవంతులై ఉన్నారు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నదని చెప్పి ఇక్కడ అపోస్తులైనటువంటి యోహాను రాస్తున్నాడు. యవనస్తులైనటువంటి మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు ఉంది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. కాబట్టి యవనస్తులైనటువంటి మీరు బలవంతులు, బలము కలిగినటువంటి వారు, శక్తి కలిగినటువంటి వారు, మీరు దేవుని వాక్యం మీ హృదయంలో ఉంది, మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి యవనస్తులైనటువంటి వారు ఎలా ఉండాలంటే బలము కలిగి, శక్తి కలిగి, మరి దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకొని మరి దుష్టిని జయించేవారుగా ఉండాలని చెప్పి మరి అపోస్తులైనటువంటి యోహాను సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. 15వ వచనం. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకూడదు. ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయం, నేత్రాశయం, జీవపుడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము అవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపుడము అయినటువంటి మానవుని లోకంలో ఈ 3 లొంగపరుచుకునేట్టుగా మరి సాతానుడు ప్రేరేపించే శక్తులుగా ఉన్నాయి. మరి యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడు, మరి యవనులు, మరి ఆడవారైతే మగవారైతే ఎవరైనా సరే మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆశలకు లోను కాకున్నట్ల, మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి గురి కాకున్నట్ల, మరి అవి ఎందుకంటే అవి లోక సంబంధమైనవే కాబట్టి అవి తండ్రి వలన పుట్టినవి కాదు. కాబట్టి వాటికి ఏ విధంగా తావివ్వకున్నట్ల, మరి ఎడమివ్వకున్నట్ల, మరి చోటు ఇవ్వకున్నట్ల, మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారంగా ఉండాలని చెప్పి దేవుడు సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే మరి ఈనాడు అనేక మంది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి క్రైస్తవులైతేనేమి, క్రైస్తవేతరులైతేమి, దేవుని నమ్ముకున్నామని చెప్పి శరీరాశకు, నేత్రాశకు, జీవపుడంబానికి లొంగిన వారు అనేక మంది ఉన్నారు. మరి గొప్ప చక్రవర్తి మరి దావీదు మహారాజు కూడా ఆనాడు శరీరాశ, నేత్రాశకు లొంగి మరి ఆనాడు బత్షెబతో వ్యభిచారం చేసిన వాడుగా ఉంటున్నాడు. అయితే అతను మరలా తన తప్పు తాను తెలుసుకొని ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం అలాంటి గొప్ప గొప్ప వారి శరీరాశ, నేత్రాశకు లొంగిన వారుగా ఉంటున్నారు, జీవపుడంబానికి లొంగిన వారుగా ఉంటున్నారు, మానవమత్తులుగా మన ఎంతటి వారము. కాబట్టి యవనస్తులైనటువంటి వారు, పెద్దలైతేనేమి, పిల్లలైతేనేమి అందరికీ కూడా లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలను జయించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని జీవిస్తే వాటిని మరి జయించేవారుగా ఉంటారని చెప్పి అపోస్తులైన యోహాను మరి పత్రికగా రాస్తున్నాడు. 17వ. లోకమును దాని ఆశ గతించిపోతున్నారు. కాబట్టి లోకము దాని ఆశ, లోకంలో ఉన్నదంతా కూడా గతించిపోయేదిగా ఉంటుంది. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. అయితే లోకము నాశనమైనప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము కూడా
నిలుచును. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి వాడు నిరంతరము నిలిచేవాడుగా, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం జీవించేవాడు నిరంతరము నిలిచేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము చెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుని యొక్క మాట ఆజ్ఞల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాడు నిరంతరము నిలిచేవాడుగా, మరి వాడు నిరంతరం నిలిచి మరి పరలోక రాజ్యంలో ఉంటూ ఆ తర్వాత దేవుని యొక్క లోకము లేదా పరలోకములో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందుకునేవాడుగా ఉంటాడని చెప్పి, వాడు నిరంతరం నిలిచి ఉండేవాడుగా ఉంటాడని చెప్పి ఇక్కడ మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనం ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించాము, ఇద్దరు యవనస్తులు. మొదటి వ్యక్తి వచ్చేసి మరి యెహోషువ అయినటువంటి పరిచారకుడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి మోషే యొక్క పరిచారకుడు గాను, మరి దేవుని యొక్క పరిచారకుడు గాను మంచి యవన ప్రాయంలో ఉంటూ దేవుని కొరకు జీవించిన వాడుగా ఉంటున్నాడు. ఇంకొక పరిచారకుడు యరొబాము, మరి సొలొమోన్ మహారాజు యొక్క దాసుడిగా మరి యరొబాము ఉన్నాడు, పరిచారకునిగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని దాసునిగా ఉన్నటువంటి వాడిని రాజును చేస్తే మరి అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక మరి ఇశ్రాయేలు ప్రజలను మరి అన్య జనులను పూజించే వారిగా ప్రేరేపించడమే కాకుండా తను నాశనంగా దేవుని యందు భయభక్తులు లేకున్నట్ల మరి 4 తప్పులు చేసి మరి దానులోను బేతేల్లోను మరి బంగారు దొరలను ఏర్పాటు చేసి ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించుటకు పురికొల్పిన వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఉన్నత స్థలాల్లో మరి మందిరాలు కట్టినవాడుగా ఉంటున్నాడు. 3వ తప్పుగా మరి ఆ మందిరాలలో లేవీలు కానటువంటి వారిని యాజకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. 4వ తప్పుగా మరి బలిపీఠం మీద తానే ఎక్కి బలి అర్పించేవాడుగా ఉంటున్నాడు. అంటే రాజు ఎక్కడానికి అవకాశం లేదు, యాజకుడు మాత్రమే బలిపీఠం దగ్గరికి వెళ్ళవలసిన అర్హత ఉంది. కానీ మరి ఈ విధంగా యరొబాము మరి బలిపీఠంని ఎక్కి ఆ విధంగా మరి దేవుని బలిపీఠాన్ని మలినపరిచిన వాడుగా ఉంటున్నాడు, దేవుని చిత్త ప్రకారం జీవించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి అతడు మరి నాశనానికి గురైన వాడుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి యెహోషువ అయితే దేవుని చిత్ర ప్రకారం జీవిస్తూ మరి దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తూ మంచి పరిచారకుడుగా జీవిస్తూ దేవుడు ఇచ్చినటువంటి పనిని, అంటే ఇశ్రాయేలు యొక్క జనాంగానికి మరి పాలు తేనెలు ప్రపంచ దేశాన్ని పంచిపెట్టాలనేటువంటి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మరి యెహోషువ ఉంటున్నాడు. మరి యెహోషువ మనష్షే గోత్రానికి చెందినవాడు, మరి యరొబాము ఎఫ్రాయిము గోత్రానికి చెందినటువంటి వాడు. ఇద్దరు కూడా యోసేపు కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిము గోత్రంలో జన్మించిన వారైనప్పటికీ మరి ఇద్దరు యవనస్తులే, ఇద్దరు పరిచారకులే అయినప్పటికీ ఒకరేమో దేవుని చిత్త ప్రకారం జీవించిన వాడైతే ఇంకొకటైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి నాశనం తెచ్చుకున్నవాడుగా ఉంటున్నాడు. మరి ప్రియ యవన సోదరుడా, మరి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దేవుని యొక్క మరి మాట ప్రకారం మరి యవన కాలంలో మరి దేవుని యొక్క కాడి మోసుకుంటే నరునికి మేలని చెప్పి రాయబడిన ప్రకారము మరి యవనస్తులు దేని చేత తమ యొక్క నడకను శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యము చేతే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నీవు హృదయంలో ఉంచుకొని మరి దేవుని యొక్క కాడిని మోసుకొని దేవుని యొక్క పరలోక రాజ్యం విషయమై నీవు ఎంత భారం మోసుకోవాలనో మరి ఆ విధంగా ఆయన యొక్క భారంను మోసుకొని దేవుని యొక్క పని చేసేవాడుగా నీ యవన కాలం నుండే మరి ప్రయత్నం చేసేవాడుగా ఉంటే వాక్యం నీ హృదయంలో జీవించి మరి పరలోకం చేరుటకు మరి నీకు కావాల్సినటువంటి అర్హతలన్నింటినీ కూడా సమకూర్చుకునేవాడుగా ఉంటావని పరిశుద్ధ లేఖనం చదివిస్తుంది. కాబట్టి యవన కాలంలోనే దేవుని గుర్తెరిగి మరి యవన కాలంలో దేవుని యొక్క కాడి మోసి ఆయన చిత్త ప్రకారం జీవిస్తూ మరి ఆయన లోకములో పరలోకంలో ఆయన యొక్క స్వాస్థ్యమును పొందుకొనుటకు తగిన అర్హతలన్నీ సంపాదించుకునేవాడుగా యవనుడు ఉండాలని చెప్పి ప్రభుపేరిట మనవి చేస్తున్నాం. మరి ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో యవనస్తులు తప్పక త్రొట్టిల్లురని దేవుని వాక్యం సెలవిస్తుండగా యవనస్తులు ఖచ్చితంగా పడిపోతారు, తప్పుల్లో చిక్కుకుంటారు, దుర్మార్గాల్లో మరి పడిపోతారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుండగా మరి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని త్రొట్టిల్లుకున్నట్ల మరి వాక్య ప్రకారం జీవించేవారుగా ఉంటూ మరి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారే దేవుని చిత్ర ప్రకారం జీవిస్తూ దేవునికి సాక్షులుగా జీవించాలని యవనస్తులకు ప్రభు పేరట మనవి చేస్తున్నారు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.